ఎంత మంచిగా దర్జాగా మా బావ కార్ లో కూర్చునేటోడు ఇవాళైతే ఎండలో నల్లగా అయిపోయింది. మా అన్న అయితే కప్పలెక్క మొత్తం గ్రౌండ్ కానిపోయిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మా మావయ్యకి అయితే ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది, దానికి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మేము షూట్ ఎక్కడెక్కడ చేసినామో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. పొద్దున్నే 3ంటికి ఫ్రెష్ అప్ అయిపోయి జల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత జల్దీ లేచినా కూడా షూటింగ్ స్పాట్ దగ్గరికి అయితే లేట్ గానే వచ్చేసిన. అండ్ ఇక్కడ చూడండి, హాయ్ చెప్తున్నా మా అన్న ఉజ్వల ఫోటోగ్రాఫర్. అండ్ చెప్పడమే మర్చిపోయినా, మా మామ అయితే శ్రీరామ్ ఫోటోగ్రఫీ. ఈ లొకేషన్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఒకప్పుడు నీళ్ళల్లో మునిగిపోయిన ప్లేస్ ఇది, కానీ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అవుట్డోర్ షూట్ అనేసి చాలా మంది ఇక్కడికే వస్తున్నారు. ఎంత ఎనర్జీ తోటి అయితే షూట్ స్టార్ట్ చేసినామో అంతా నర్వస్ అయిపోయినాం, అట్లా కొడుతుంది. ఇప్పుడు మీరే చూడండి, స్టార్టింగ్ క్లిప్ లో ఎంత ఎనర్జీ ఉండే, ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు మా వాళ్ళు. తామర పువ్వులు తెంపుకొని తామర పువ్వు షూట్ అయితే కంప్లీట్ చేసేసి ఇక్కడ ఒక్క ఫోటో కోసం హాఫ్ అన్ అవర్ అయితే స్ట్రగుల్ పడ్డాం. ఈ ఒక్క ఫోటో కోసం మా అన్న అయితే కప్ప లెక్క మొత్తం గ్రౌండ్ కానిపోయింది. ఇక్కడ నుండి మేమైతే గుడెప్పాడు దగ్గరలో ఉన్న చిత్రలహరి స్టూడియో దగ్గరికి వచ్చేసినాం. అప్పటికే మా కడుపులో ఎలకలు ఉరుకుతానే వచ్చేసి లంచ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ కార్ ఎక్కి స్టూడియో దగ్గర స్టార్ట్ అవుదామని చూస్తే ఎండ పొట్టు పడుతుంది. వరంగల్ నుండి ములుగుకి వెళ్లే రోడ్ లో అయితే సూర్య మెస్ ఉంటది, ఇదైతే రిసార్ట్ పక్కనే ఉంటది ఫ్రెండ్స్. అక్కడైతే లంచ్ కంప్లీట్ చేసినాం, బాగుంటది హోమ్లీ ఫుడ్. మీరు కూడా ఈ చుట్టుపక్కల ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడైతే ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. స్టూడియోలో ఎంటర్ కాగానే ఫస్ట్ అయితే టెంపుల్ వ్యూ అయితే అట్రాక్ట్ చేసింది. ఇక్కడ 1, 2, 3 సెట్లు లేవు ఫ్రెండ్స్, దగ్గర 15-16 సెట్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూసి నేనైతే పిచ్చోని అయిపోయినా అనుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ చేసుకుంటే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటారో మాకు అయితే కామెంట్ చేయండి. మధ్యలో ఒక ఆంటీ వచ్చి ఛాయ్ అయితే ఇచ్చింది. ఈ మనాలి సెట్ చూడంగానే నేను నిజంగా మనాలికి వచ్చినా అనేసి అనిపించింది. చెప్పుకుంటూ పోతే చాలా సెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మా షూట్ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. అండ్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, లవ్ యూ ఆల్.